హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆర్టికల్ ప్రచురించారు. దానికి సంబంధించి డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై అపోహలొద్దు, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా 100% హాల్ టికెట్లు జారీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి అధికారిక వెబ్సైట్ మాత్రమే ప్రామాణికం, డిఎస్సి కన్వీనర్ డిఆర్టీసీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి గారితో తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడితే కనుక డిఎస్సి పరీక్ష షెడ్యూల్, హాల్ టికెట్ల పంపిణీ తదితర సమగ్ర సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని డిఎస్సి కన్వీనర్ డిఎస్సిఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో డిఎస్సి పరీక్షలపై చేస్తున్న ప్రచారం సరైనది కాదని, హాల్ టికెట్ల పంపిణీలో అభ్యర్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ సంబంధించి సమస్య అనేది ఎదురైంది. సో దాన్ని అయితే దీంట్లో మెన్షన్ చేయలేదు. అభ్యర్థులకు హాల్ టికెట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం పరీక్షలు హాజరు కావాలని బయట ప్రచారం జరిగే విషయాలపై దృష్టి సారించి ఆందోళన చేయవద్దని సూచించారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల ప్రాధాన్యతలు కేంద్రాల సామర్థ్యం ఆధారంగా వీలైనంత వరకు ఒకే జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలిపారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే 2 లేదా 3 ప్రాధాన్యత జిల్లా కేటాయించాల్సి వస్తుందని చెప్పారు. అంటే ప్రిఫరెన్సెస్ బట్టి మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారంట. కొన్ని సార్లు మాత్రం కొందరికి మాత్రం 2 నుంచి 3వ స్థానంలో పెట్టిన వాటికి ఇచ్చినని చెప్పారు. 87% మందికి తొలుత ఎంపిక చేసుకున్న జిల్లాలోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించమన్నారు. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా ఓపెన్ కేటగిరీ వారికి వర్తిస్తుందని, హాల్ టికెట్లపై ఈడబ్ల్యూఎస్ను ఓసీగా చూపించమన్నారు. అయితే అభ్యర్థులు తమ అప్లికేషన్లో ఇచ్చిన వివరాలు తగిన నిర్ధారణ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో చూపిస్తే ఎంపిక ప్రక్రియ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పరిగణిస్తామని తెలిపారు. హాల్ టికెట్లలో ఈడబ్ల్యూఎస్ వారిని ఓసీగా చూపించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని తెలియజేయడం అయితే జరిగింది. ఆ సమాచారం ప్రామాణికం అని చెప్పేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, టీజీటీ నాన్ లాంగ్వేజ్ పోస్టులు, పీజీటీ నాన్ లాంగ్వేజ్ పోస్టులు, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తున్నారు. ఈ పరీక్ష వ్యవధి 1 గంట 30 నిమిషాలు ఉంటుందని, తొలుత సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని హాల్ టికెట్లలో ఈపీటీ వివరాలు చూపించలేదని, ఆ సమస్య తక్షణమే పరిష్కరించి సవరించి హాల్ టికెట్లు విడుదల చేశామన్నారు. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, అందులో వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు కేటాయించిన పోస్టుల అర్హత, విద్యార్హతల సిలబస్, పరీక్ష ఒకే ఆధారంగా ఉంటుందని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అందుకే పీహెచ్డీకి పోస్టులు, అందులో వినికిడి లోపం ఉన్న వారికి ఒక పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు పత్రికల్లో వస్తున్న వార్తలు నమ్మవద్దని సూచించారు. ఇప్పటికే 100% హాల్ టికెట్లను పంపిణీ చేశామని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి దానిపైన కంప్లీట్గా అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కరెంట్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.